जय भारत जय भारत భగవంతుడు సృష్టిలో మనల్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టినప్పుడు అందరిలాగా కుంగిపోకుండా అందరిలాగా ఆశాభంగం చెందకుండా దాన్ని దాటి మాకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉన్నా కానీ మేము దాటుకొని చూపిస్తామని చెప్పి ఆ స్పిరిట్కి శాల్యూట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా విద్యా ఉపాధి కల్పనలో వారిని ముందుకు తీసుకువెళ్తాం. జనవాణి కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి నగరం పట్టణంలో నా ముందుకు ఎందరో దివ్యాంగులు వచ్చారు. తమ సమస్యలను ఆవేదనను వెలిబుచ్చారు. నేను ఎంత బాధపడ్డానంటే దివ్యాంగులతో మాట్లాడుతుంటే అన్న బడి నుంచి బాత్రూమ్ దాకా వెళ్ళాలంటే యుద్ధమే అన్న మాకు రోజు అని. వీల్ చైర్లు మమ్మల్ని అందరూ పరిహసించే వాళ్ళన్నా, వెటకారం చేసేవాళ్ళే అన్న. అంటే వాళ్ళకి అండగా నిలబడడానికి, దివ్యాంగులకు అండగా నిలబడడానికి జనసేన ఉంది. మా కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటికొచ్చి అలా కూర్చోలేదని. వారు కోరుకునేది తమకు కాసింత ప్రోత్సాహం, ఆర్థికపరమైన చేయూత. ఈ విషయాలను పాలకులు తమ ప్రాధాన్యాంశాలుగా తీసుకోవటం లేదు. వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయటం బాధ్యత. దివ్యాంగుల విషయంలో కూడా రాజకీయాలు చొప్పించి ఇబ్బందులు పెట్టిన దాఖలాలు నా దృష్టికి వచ్చాయి. తమ పక్షం కాని వారికి పింఛన్లు మంజూరులోనూ ఇక్కట్లు పాలు చేస్తున్నారు. ఎందుకండి సార్ అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టాలండి? మాకెందుకండి ఇలాంటి శిక్షలు వేయాలండి? చెప్పండి. ఎందుకండి పెన్షన్ తీసేయాలి? అడి వికలాంగుడు కాదా? అవునా చెప్పండి. అంటే అన్న సీఎం అవ్వాలన్నా ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో దివ్యాంగులు, అంధులు, విభిన్న ప్రతిభావంతులకు చేయూతను అందిస్తాం. వారికి ధృవపత్రాల జారీని సరళీకరించడంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తాం. ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారి అభివృద్ధిని, సంక్షేమాన్ని జనసేన ఎప్పటికీ విస్మరించదు.